బంగాళాఖాతంలో మొన్న ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆ వాయుగుండం నుంచి ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా మారి ఇది వాయు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం అయితే కనుక ఇది దాదాపుగా వాతావరణ శాఖ అంచనాల ప్రకారం చూస్తే కనుక విశాఖపట్నానికి తక్కువగా అంటే వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ కూడా మిగతా ప్రాంతాలకు ఎక్కువగా వర్షపాతం ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా గాలులు ఎక్కువగా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా ఇది తిరుమలవేలికి దాదాపుగా 590 కిలోమీటర్ల దూరంగా, అలాగే నాగపట్నానికి 710 కిలోమీటర్ల దూరంగా, అలాగే పాండిచ్చేరికి 800 కిలోమీటర్ల దూరంలో ఇది తుఫానుగా కేంద్రీకృతమైందని చెప్తున్నారు. ఈ తుఫాను దాదాపుగా 27 నవంబర్గా ఏర్పడిన తర్వాత 28, 29 ఇది ఇలాగే కొనసాగుతుందని చెప్తున్నారు. దాని తర్వాత శ్రీలంక నుంచి ఇటుపక్క కోస్తాలో తీరం దాటుతుందని చెప్తున్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో వానలు ఎక్కువగా ఉంటాయి. రాయలసీమలో కూడా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. అలాగే ఇది ఎక్కువగా కూడా అంటే ఈ 4 రోజుల ప్రభావంతో అంటే 27, 26, 28 అలాగే ఈ 4 తేదీల ప్రభావంతో చూసుకుంటే కనుక ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఇటు ఉత్తర కోస్తా ప్రాంతాలకు ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఉత్తర కోస్తాతో పాటు దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాల్లో అంటే ఇటుపక్క గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో కానీ, అటుపక్క మిగతా ప్రకాశం జిల్లాలో కానీ, మిగతా రాయలసీమ జిల్లాల్లో కానీ ఎక్కువగా ప్రభావం ఉంటుంది. తమిళనాడు నుంచి సమీపంగా ఉండే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా ప్రభావం ఉంటుంది. ఎక్కువగా మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నంలో చూసుకుంటే కనుక ఇటు శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలతో పాటు ఇటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు అలాగే పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా వాతావరణ శాఖ అంచనాల ప్రకారం చూస్తే కనుక 28 నుంచి అంటే ఎల్లుండి నుంచి ఫిషర్మెన్ ఎవరు కూడా, మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. అలాగే విండ్ స్పీడు ఇప్పుడైతే మనం చూస్తున్నాము, విండ్ స్పీడ్ ఎక్కువగా ఉంది. మనం ఇక్కడ విశాఖపట్నంలోని డాప్లర్ వాతావరణ కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం ఈ వెనకాతల బోర్డు కూడా చూడొచ్చు. ప్రస్తుతం విండ్ స్పీడ్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే విండ్ స్పీడు ఇప్పుడు ప్రస్తుతం అయితే 20 కిలోమీటర్ల వేగంతో, గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వీస్తోంది. ఇది ఇంకా ఎక్కువయ్యి రేపు, ఎల్లుండు అంటే 27, 28, 29 తేదీల్లో ఇక ఎక్కువగా ఉంటుంది. ఇది తుఫానుగా మారే అవకాశం రేపటికి ఎక్కువగా ఉంది. దీని తర్వాత తుఫానుగా మారిన తర్వాత తీవ్ర తుఫానుగా మారుతుందా లేదా అనేది ఎప్పటికైతే ఫోర్కాస్ట్ ఇవ్వలేమని వాతావరణ కేంద్రం సూచించింది. అయితే తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు లేకపోవడంతో తుఫానుగానే తీరం దాటే అవకాశాలు ఉండడంతో ఈ తుఫాను ప్రభావంతో ఎక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తుంది. మొత్తం చూస్తే కనుక దక్షిణ కోస్తాకు, రాయలసీమకు అలర్ట్ ఉంది. ఇటుపక్క ఉత్తర కోస్తా జిల్లాలకైతే కనుక లో అలర్ట్ అంటే దాదాపుగా మోస్తరు నుంచి కొద్దిపాటి తేలిక జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక పిడుగులతో కూడిన వర్షాలు అయితే కనుక విశాఖపట్నం జిల్లాలో ప్రాంతంలో ఉంటాయని చెప్తున్నారు. ఇక మిగతా రాష్ట్రంతో పోల్చుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో కూడా చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉందని, తుఫాను ప్రభావం అయితే కనుక ఎల్లుండికి స్టార్ట్ అవుతుందని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తోంది.